తెలంగాణలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితలకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించే కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జూపల్లి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్యక్రమంలో కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశం యొక్క సంస్కృతి సంప్రదాయం విరాజిల్లుతుందంటే అది మీ ద్వారానే, మీ వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఇలా మరి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, అట్లాగే ప్రాచీన భారతావనిని కళ్ళకు కట్టేట్టుగా చూయిస్తున్నది, రేపు చూయించబోయేది కూడా మీరే. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, ఈ కళలే కాబట్టి. అట్లాగే ఈ యొక్క మాట నుంచి పాట ఉద్భవిస్తే పాటకు సంగీతం కలిపి కళగా రూపొందించింది. ఈ రోజున మరి రాష్ట్రమైనా, దేశమైనా, ప్రపంచమైనా ఈ కళల వల్లనే, కళాకారుల వల్లనే సంస్కృతి సాంప్రదాయం మాటల ద్వారా చెప్పలేంది మీ ఆటపాటల ద్వారా, కవుల ద్వారా, రచనల ద్వారా, కళాకారుల ద్వారానే ఇది విరాజిల్లుతూ ఉంది. మరి ఈ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, ఈనాడు ఉన్నటువంటి ఐటీ టెక్నాలజీ, రకరకాల అంటే ఆదాయం పెరిగే కొద్దీ వ్యసనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈనాడు ఇంత గొప్పగా మీ యొక్క ఆటపాటలు నేర్చుకోవాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. అయినా కూడా సాధ్యం కాదు. ఈ రోజున అంటే ఈ కళల్ని, కళాకారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటుగా సమాజంపై